మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. దేశ చరిత్రలో శుక్రవారం సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నల్ల బిల్లులను ఓడించడానికి మిత్రపక్షాల నాయకులు ఏకతాటిపైకి వచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. బిల్లు వీగిపోతుందని తెలిసినా మోదీ సర్కారు కావాలనే బిల్లును ప్రవేశపెట్టిందని మంత్రులు విమర్శించారు. దేశ చరిత్రలో ఏప్రిల్ 17 సువర్ణాక్షరాలతో లెక్కించదగిన రోజుగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత ఎక్స్లో సీఎం పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమై ఒక జాతీయ విపత్తును అడ్డుకున్నాయని రేవంత్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం బిల్లును పెండింగ్ లో పెట్టిన పార్టీ ఇప్పుడు మహిళా హక్కుల పేరుతో మాట్లాడటం ద్వంద్వ నీతికి నిదర్శనమని మంత్రి పొన్నం ధ్వజమెత్తారు. బిల్లు వీగిపోతుందని తెలిసినా మోదీ సర్కార్ కావాలనే ఈ బిల్లును ప్రవేశపెట్టిందని ఎంపీ మల్లు రవి ఆరోపించారు. They know they cannot do it. We wanted women reservation bill is defeated only because it is linked with the delimitation bill. We told since yesterday you separate the two bills. We will get a women reservation bill be passed by unanimously. All opposition told, but they never bothered to hear the opposition request. They have put along with the delimitation. So we have so many doubts about the delimitation. South India will get a lot of effect because of that. That is why we opposed the bill. We are today also, if the government wants to bring the bill separately, women reservation bill, we are 100% going to support that. బిల్లు లోక్సభలో వీగిపోవటాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ పేరుతో డీలిమిటేషన్ ద్వారా ఉత్తర భారతంలో సీట్లు పెంచుకొని రాజకీయ లబ్ధి పొందాలన్న బీజేపీ దొంగ అజెండాను కాంగ్రెస్ సమర్థంగా అడ్డుకుందన్నారు. నారీ శక్తి అన్న నినాదం వెనుక నిజమైన మహిళా సాధికారత లేదని, లోపల రాజకీయ దురుద్దేశమే దాగి ఉందని ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రాజ్యాంగ వ్యతిరేకంగా పార్లమెంటులో బిల్లు పాస్ కాకుండా అశాస్త్రీయంగా మహిళా బిల్లు తయారు చేశారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ చట్టాలు అవి పార్లమెంట్లో పాస్ కాకుండా ఉండేట్టుగా చట్టాలను తయారు చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా తయారు చేసి ఈ ఎన్నికల్లో లబ్ధి పొంది వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాని ఇండియా కూటమి గాని వ్యతిరేకించింది. మహిళా బిల్లు శాస్త్రీయంగా ఉండాలంటే 2027 జనాభా లెక్కల ప్రకారం ఉన్న పద్ధతిలో శాస్త్రీయంగా చేయమంటే దానికి లెక్కలేదు. డీలిమిటేషన్ కూడా ఈ రోజు దక్షిణాదికి ఉత్తరాదికి ప్యారిటీస్ పెరుగుతున్నాయంటే దానికి లెక్కలేదు. మేము ఒక చట్టం చేస్తాం, మీరు చచ్చినట్టు ఒప్పుకోండి, ఒప్పుకోకపోతే మీరు దేశ వ్యతిరేకులను చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం చేసిన పరిస్థితుల్లో ఇవాళ మహిళా బిల్లుకు నష్టం జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ మహిళలకు నష్టం ఏం జరగదు. 2023లో బిల్లు చేసిండ్రు, 2024 ఎన్నికల్లో దాన్ని అమలు పరచాలి, చేయలేదు. ఇప్పుడు కూడా బిల్లు చేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో పెట్టలేదు. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల కోసం ఈ బిల్లును పెట్టిండ్రు. రేపు మళ్ళా 2029కి కూడా దీన్ని సాధ్యం కాని దిశగా తీసుకుపోతున్నప్పటికీ కూడా ప్రతిపక్షంగా మేము నిలదీస్తాం, ప్రశ్నిస్తాం.